అండి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాస్ రుచులు. మా అమ్మ అయితే ఊరగాయ పెడుతుంది, మామిడికాయ ఊరగాయ. ఇది ఆయిల్ కొద్దిగా చల్లారాక ఇందులో ఎండుమిర్చి వెల్లుల్లిపాయి వేసి వేగాలి కొద్దిగా. ఈ ఆయిల్లోనే గోరువెచ్చని నూనెలోనే వేగుతుంది. సో ఇవైతే ఈ మామిడికాయ ఒప్పులండి. ఇవి ఒకరోజు ఉప్పు సాల్ట్ పసుపు వేసి ఒకరోజు అంతా ఊరబెట్టి ఎండలో ఆరబెట్టింది. తర్వాత ఈ విధంగా అయ్యాయి ఒప్పులన్నీ. మా అమ్మ స్టైల్లో పెడుతుంది ఇది ఊరగాయ. కొద్దిగా ఆవాలు కూడా వేసింది. ఇదైతే ఇంగువ. ఇది ఊరగాయ. వెయ్యి ఆవు పిండి, మెంతిపొడి కదా కొద్దిగా వెయ్యి. ఇప్పుడు ఆవు పిండి కొద్దిగా చాలు చాలు. ఇవన్నీ బాగా చల్లారాలి. తర్వాత కారపొడి. ఇది మా అమ్మ అయితే మిషన్కి పట్టించుకునిందండి కారపొడి. చేనులో మిరపకాయలు చాలే, కారం ఉంటే ఎక్కువ. ఇంగువ. ఇవైతే ఎండబెట్టుకున్న పసుపు ఉప్పు వేసి ఊరవేసిన నీళ్ళండి. ఇవి వేస్తే ముక్క ఇంకా సాఫ్ట్గా అవుతుంది, అసలు చెడిపోదు. ఇది వేస్తేనే రుచిగా ఉంటుందంట. సో మా అమ్మ ఈ విధంగా ఫిల్టర్ చేసి ఉప్పులన్నీ మళ్ళీ నానుపుతుంది. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి, అంటే ఉప్పులలో ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి. తర్వాత మామిడికాయ ఊరగాయ. ఇది ఒక 2 days ఇందులోనే బాగా ఊరాలి. ఈ ఊరగాయ అయితే ఈరోజంతా ఇలానే పెట్టేసేయాలి. తర్వాత నెక్స్ట్ డే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలోకి తీసుకొని ఒక 1 week లేదా ఒక 4 days ఎండలో పెడుతూ రావాలండి డైలీ. అప్పుడే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఇది మా అమ్మ స్టైల్లో ఊరగాయ, మామిడికాయ ఊరగాయ. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకుంటే వేసుకొని తర్వాత బాక్స్లో అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఊరగాయ అయితే పెట్టింది మా అమ్మ, మామిడికాయ ఊరగాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.